नजरो नियात करें इंशाअल्लाह ताला बहुत ही सवाब मिलेगा उनकी उनका ప్రెజెంట్ అయితే మనం కాళహస్తిలో ఉన్నాము. కాళహస్తి అంటే చూసినట్లయితే మనకు ఒక దర్గా ఉంది. ఆ దర్గా యొక్క విశేషాలు వారి మాటలోనే విందాం. అదేవిధంగా ఈ దర్గా కూడా కనీసము సుమారు 500 సంవత్సరాల ఏళ్ల నాటి చరిత్ర ఉందని చెప్పవచ్చు. అంటే వీళ్ళది 14వ తరంగు కూడా చెప్పుకుంటున్నారు. అసలు ఫస్ట్ ఈ దర్గా ఎక్కడుంది, ఈ దర్గా పేరు, అన్ని విశేషాలు తెలుసుకుందాం వాళ్ళ దగ్గర నుంచి. చెప్పండి, మీ పేరు చెప్పండి, అదేవిధంగా ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఇది మేము దాదాపు మా 14వ తరము మా తాత ముత్తాతలమైన హజరత్ ఖ్వాజా సయ్యద్ షా జుమ్లే షా పీర్ చిష్టీల్ ఖాదిరి వలి అల్లా ఈ దర్గా పేరు. ఈయన సుమారుగా 500 సంవత్సరాల క్రితం ఇక్కడ దర్గా కట్టినట్టుగా చరిత్రకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. సో మేము 14వ తరము. ఈయన పేరు వచ్చి మేము ఏదైతే చెప్పినామో మత సామరస్యానికి ప్రతీకగా ప్రతి ఒక్కరు, మేము హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ రావడము, ఇక్కడ దర్గాలో స్వామి నైవేద్యం చేసుకోవడము, మొక్కుబళ్ళు చెల్లించుకోవడము జరుగుతూ ఉంటాయి. మేము కూడా సాధారణంగా ఆహ్వానించి, మేము కూడా ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు ఎవరైనా మా ఫ్రెండ్ సర్కిల్ కానీ ఎవరైనా అధికారులు కానీ వాళ్ళతో పోయినప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించి చాలా అన్యోన్నతంగా జరుగుతూ ఉంటుంది. అలాగే మన కాళహస్తిలో అగ్రహారంలో గంగమ్మ జాతర జరుగుతుంది. అక్కడ కూడా మత సామరస్యానికి ప్రతీకగా గంగమ్మ జాతరకు సంబంధించిన సారీ కానీ వాళ్ళకి సంబంధించిన ఒక సాంగము ఇక్కడికి దర్గాకు వస్తారు. మేము ఇక్కడ పీర్లు మొహర్రం పండుగ చేసినప్పుడు మేము అగ్రహారంకి పోవడము ఇవన్నీ చూస్తామంటే ఎప్పుడో తరతరాల నుంచి వస్తున్న ఆన్వాయితీని సాంప్రదాయంగా మేము చేసుకుంటూ వస్తున్నాం. సో అదేవిధంగా ఈ యొక్క గంధ మహోత్సవం అని చెప్పవచ్చు, లేదా ఉరుసు అని చెప్పవచ్చు, ఎప్పటి నుంచి మొదలవుతుంది, ఎన్ని రోజులు ఉంటుంది, వాటి యొక్క ప్రతి ఒక్క రోజు ఒక విశిష్టత ఉంటుంది, దాని గురించి చెప్పండి ఒకసారి. ఈ సంవత్సరము 2025 డిసెంబర్ 25వ తేదీ అనగా ఈరోజు గురువారం సాయంత్రము ఇక్కడ జెండా ప్రతిష్ఠ చేస్తాము. జెండా ప్రతిష్ఠ చేసిన తర్వాత ఇక్కడ సదింపులు ప్రసాదం పంపిణీ జరుగుతుంది. రేపు అనగా శుక్రవారము 26వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు దర్గా సయ్యద్ సర్వరుద్దీన్ సాహెబ్ గారి వారి ఇంటి నుండి గంధము బయలుదేరి పురవీధుల మెరవణి. ఈ మెరవణిలో ప్రముఖ సినీ నటులు సుమన్ గారు, ఈయన మన దర్గా భక్తులు, ఒక ప్రముఖ సినీ నటుడనే కాకుండా దర్గా భక్తుడని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన అంత భక్తిగా ఇక్కడికి రావడము, ఎప్పుడు వచ్చిపోయినా దర్గాలు దర్శనం చేసుకోవడము, ఆయన మొక్కుంటే అన్నీ జరగడము, ఇవన్నీ ఆయనకు సంబంధించిన ఒక నమ్మకానికి బట్టి తెలుస్తుంది. అలాగే 27వ తేదీ మన దర్గాకు అనుబంధమైన మసీదు నందు ఆచార్య షరీఫ్ అంటే మన ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కేశములు ప్రదర్శించడానికి, భక్తులకు ప్రదర్శించడానికి పెడుతున్నాము. 28వ తేదీ అనగా ఆదివారము సాయంత్రం 6 గంటలకు తహలీల్ ఫాతిహా అంటే ముగింపు. ఈ ముగింపులో మన భక్తులు అందరూ కలిసి ఈ ముగింపు అల్లాహ్వారిని మనము ఒక కృతజ్ఞత తెలుపుకుంటాము, శుక్రియా అదా చేసుకుంటాము. అలాగే మన ఔలియల్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనము కృతజ్ఞతలు తెలుపుకుంటూ శుక్రియా అదా చేసుకుంటూ అల్లాహ్ గారికి మేము వేడుకుంటాము. ఈ 4 రోజుల్లో సవ్యంగా జరిగినాయి. మన లోక కళ్యాణం కోసం ఏదైతే మేము ప్రార్థన చేసినామో, మాకు సఫలీకృతం చేసినామో, అందరూ బాగుండాలి, మనలో మేము అందరూ బాగుండాలి అని చెప్పేసి దాంతో అక్కడితో ముగుస్తుంది. దీనికి మన డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు ఇక్కడ చాలా భక్తుడు. ఆయన దర్గాకి అతీతమైన నమ్మకం కలిగిన ఎవరంటే మన డాక్టర్ గజల్ శ్రీనివాస్, మన ప్రముఖ సంగీత దర్శకులు కోటి గారు, సుమన్ గారు, మన శివమణి గారు, వీళ్ళందరూ దర్గా భక్తులే అండి, ప్రముఖులు కాదు. అంతకన్నా మంచి మాకన్నా వాళ్ళు నమ్మకం పెట్టుకున్న వాళ్ళు దర్గా మీద. సో వాళ్ళు కూడా దీనికి అభివృద్ధి కోసము తోడ్పడుతున్నారు. మీరు విన్నారు కదండి. సో ఇప్పటి వరకు ఈ యొక్క ఉరుసు నిర్వాహకులు అని చెప్పవచ్చు, అదేవిధంగా ఈ యొక్క దర్గా పీఠాధిపతులతో కూడా మాట్లాడి తెలుసుకున్నాం మనం. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, సో హిందూ ముస్లిం మత సామరస్యానికి, అది ఏ మతమైనా కావచ్చు, హిందూ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఏదైనా కానీ అందరూ సమానమే. సో అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అనే మంచి ఉద్దేశంతో సో మత సామరస్యాన్ని పాటిస్తూ సో చేస్తున్నటువంటి ఈ గంధ మహోత్సవం కూడా ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు ఈ గంధ మహోత్సవం జరుగుతుందని, అదేవిధంగా సో పిల్లలు లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు కూడా వచ్చి దర్గాను సందర్శించి సో వాళ్ళు ఏదైనా కోరుకుంటే సో తప్పకుండా నెరవేరుతుందని ఒక ఆశాభావం
చాలామంది కూడా వ్యక్తం చేస్తున్నారు. చాలామంది కూడా ఈ యొక్క దర్గాకి వచ్చి సందర్శించుకుంటున్నారు. అదేవిధంగా చూసినట్లయితే సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, సినీ హీరోలు కావచ్చు, అదేవిధంగా సుమన్ గారు కావచ్చు, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, కోటి గారు కావచ్చు, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ ఇంకో చూసినట్లయితే మన శోభాని గారు కావచ్చు, సో ఇక్కడ గజాల శ్రీనివాస్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చి ప్రియ భక్తులు అని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి కూడా మొత్తం కూడా వాళ్ళు సందర్శించుకొని మొక్కులు కూడా తీర్చుకుంటుంటారు అని చెప్తున్నారు. సో వీడియో జర్నలిస్టు షబ్బీర్తో రంగనాథ్ కాళహస్తి నుంచి.